కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటన విషాదాన్ని మిగిల్చింది. ఎంతో మందిని అనాథలను చేస్తుంది. ఈ ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన మానసిక వికలాంగురాలికి నటుడు అల్లు అర్జున్ అండగా నిలిచారు. బాధితురాలికి జీవితాంతం నెలకు 7,500 ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు. జిల్లాలో గత నెల 28వ తారీఖున వేట్లపాలెంలో జరిగిన బాణాసంచి తయారీ కేంద్రంలో జరిగిన పేలుల్లో ఇప్పటివరకు 28 మరణించారు. అందులో ధనరాజు అనే ఆయన మృతి చెందారు. ఈయనకి ఒక బుద్ధిమాంద్యం గల కూతురు అయితే ఒక ఆమె ఉంది. ఆమెకు ఆర్థిక సాయం చేస్తానని హీరో అల్లు అర్జున్ అయితే ప్రకటించారు. అసలు ఆ వివరాలు ఏంటనేది వాళ్ళ కుటుంబ సభ్యులతో తెలుసు. అమ్మ, మీరు ఇప్పుడు మీ అక్క ఏమో ఈవిడికి అల్లు అర్జున్ ఆర్థిక సాయం చేస్తానని చెప్పారు. అసలు ఆయన దగ్గరికి ఎలా వెళ్ళారు? ఆయన ఏమన్నాడు? ఆయన దగ్గర మేము వెళ్ళలేదు సార్. కాకపోతే వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చి మన దగ్గర మాట్లాడారు. అది వాళ్ళు వచ్చి అల్లు అర్జున్ గారు మామూలుగా భరోసా ఉంది, మేము అమ్మ కంగారు పడకని చెప్పేసి మా అక్కకి 7,500 నెల పేమెంట్ పడేలా చెప్పారు. ఎలా ఫీల్ అయ్యారు మీరు? చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. భరోసా ఇచ్చినందుకు అంతకన్నా హ్యాపీ ఫీల్ అవడానికి ఉందండి. అక్క నాకు లేకుండా తనకి ఎత్తానంటే సరిపోతుంది, నాకు అవసరం లేదండి. మా అక్క ఏమని చెప్పేసి నేను భరోసా చెప్పాను. ఆయనేమో అందంగా బాగా చెప్పారండి. వాళ్ళ ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వచ్చింది. మీ తండ్రి గారు మొన్న ఇన్సిడెంట్లో మరణించారని చెప్తున్నారు. తల్లి కూడా మరణించారని చెప్తున్నారు. ఆమె ఎప్పుడు మరణించింది? మా చిన్నప్పుడు అండి. మా ఊహ తెలియక ముందే మా అమ్మగారు చనిపోయారు. చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారే చూస్తాను. ప్రతిదీ కూడా మా నాన్నగారే చేసేవారు. చిన్నప్పటి నుంచి మా అక్కని కానీ నన్ను కానీ చిన్నప్పటి నుంచి ఇంకా ఎవరు చేసుకోకుండా ఇంకా మమ్మల్ని అలా చూసుకున్నాను. మా నాన్నగారు ఒక్కరే చూస్తున్నారు. అమ్మ, మీరు చెప్పండి. ఈమెకి ఆర్థిక సాయం చేస్తానని హీరో అల్లు అర్జున్ చెప్పారండి. ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? మేము ఆనందించున్నామండి సార్. మరి ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంది కదండి. తండ్రి చనిపోడండి, మరి తండ్రి ఆదుకుండేవాడు. మరి అధికారులు ఇచ్చింది అక్కడ పోసాక వాళ్ళని మరి నలుగురు బతకరు సార్. అందుకని మేము కొంచెం ఆనందించున్నాం సార్. మరి ఆయన మీద మొత్తం ఇల్లంతా ఆయన మీద నడిచింది సార్. చిన్నప్పుడు తల్లి చచ్చిపోయినా కానీ ఒక తల్లిలాగా ఆదరించాడండి. కానీ వేరే దారికి ఆయన పాలు పడలేదు సార్. నా బిడ్డలే నాకు ఆనందం అనుకుని నిలబడ్డాడు సార్. ఆయనైతే ఎవరు కూడా అంత మొగతనం నిలబడి ఊరు లేరండి. ఆయనైతే చాలా గొప్పగా మరి కుటుంబాన్ని నడుపుకున్నాడు సార్. కానీ ఇలా దిక్కులేని బిడ్డలు అయిపోయారండి. ఆదరించేవాళ్ళు 7,500 ఇస్తానన్నారు సార్. దుర్గా మా ఆడపడిచానండి. తను అల్లు అర్జున్ గారు సాయం చేస్తానన్నారు. నెలకు 7,500. తనకి ఏమీ తెలియదండి, మేమే చూసుకోవాలి. ఆవిడ చిన్నప్పుడే చనిపోయారంటండి. ఈ యాక్సిడెంట్లో మా మామయ్య గారు కూడా చనిపోయారండి. వేస్తాన్నారండి. 7,500 వేస్తాను. వాళ్ళు ఫ్యాన్స్ తర్వాత ప్రెసిడెంట్ ఎవరైనా అంటండి, వాళ్ళు వచ్చారండి ఇంటికి. సాయం చేస్తామమ్మ, నెలకే ఆ అమ్మాయికి వచ్చేసి 7,500 వేస్తామని చెప్పేసి వెళ్ళారండి. నెలాఖరికి కానీ ఫస్ట్ వచ్చే నెలకు కానీ వేస్తానన్నారండి. ప్రతి నెల వేస్తా అన్నారండి. ఊహ తెలియనప్పుడే తల్లిని పోగొట్టుకున్నారు. అలాగే మొన్న ప్రమాదంలో అయితే తండ్రిని పోగొట్టుకున్నారు. కంటికి రెప్పలా చూసుకునే తండ్రి అయితే మొన్న జరిగిన వేట్లపాలెం బాణాసంచ తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్ళలో ఆయన మరణించారని చెప్తున్నారు. ఈ వార్తనైతే అల్లు అర్జున్ అయితే ప్రసార మాధ్యమాల్లో చూసి కొంతమందిని వీళ్ళ ఇంటికి పంపించి నెలకి 7,500 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తాను, ఏమీ అధైర్యపడొద్దు, తామున్నానని ఒక భరోసా అయితే కల్పించారని చెప్తున్నారు. అంటే వీళ్ళు సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ కూడా హీరోలుగా ప్రవర్తించారని ఈ కుటుంబం అయితే వారికి అభినందనలు తెలియజేస్తుంది, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, వేట్లపాలెం.